హాయ్ ఫ్రెండ్స్, మరొక పురాతన ఆలయం మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఆలయము చాలా పురాతనమైనటువంటి హైదరాబాద్లో ఉన్న జిల్లగూడలో ఉన్న ఆలయం అండి. 500 సంవత్సరముల పూర్వము వెలిసినటువంటి ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ ఆలయం. ఈ ఆలయంలో ఉత్తర దిశగా ఉంటుందండి ద్వారము. సంవత్సరం పొడుగునా మనం ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవచ్చు. వేరే ఆలయంలో అయితే కేవలము ముక్కోటి ఏకాదశి నాడే మనం ఉత్తర ద్వారం నుండి దర్శించుకుంటాము. స్వయంగా స్వామివారే కళ్ళలో వచ్చి ఈ బావిలో నేను ఉన్నాను, నాకు గుడి కట్టించండి అని చెప్పారంట. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి మనము పూజారితో మనం తెలుసుకుందాము. భక్తునికి కనిపించి చెట్టు మొదట్లో ఉందని చెప్తే వాళ్ళు చెక్కంగా ఈ చెట్టు మొదట్లో స్వామివారు లభించింది. అప్పుడు ఇక్కడ పూజ చేశారు. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో లభించిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక 100 సంవత్సరాలు అట్లా అయిన తర్వాత మహమ్మదీల దండయాత్రలు ప్రారంభమైనాయి. అప్పుడు ఇక్కడ ఉండే భక్తులు ఏం చేస్తున్నారంటే ఆడ ముందర ఆంజనేయ స్వామి కూడా ఉన్నది. దాని పక్కన అది కోనేరు, అది మోటబాయ్ ఒకప్పుడు, అది ఇప్పుడు కూడా మోటాలు అంటే రాళ్ళు వ్యాసం చేస్తే దాంట్లో స్వామివారిని ఉంచిన తర్వాత మళ్ళీ ఒక 100 సంవత్సరాలకు అంటే 1766 అట్లా రాజా చందులాల్ బహదూర్ కాలం లోపల ఇంకా మళ్ళీ అక్కడ నుంచి తీసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసింది. ఇంకా అప్పటి నుంచి ఆయన వంశం వాళ్ళే ఇంకా ఈ గుండె మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు అది స్వామివారు స్వరూపం పైన కిరీటం ఉంది కదా, అది శివలింగం ఆకారం ఉంటుంది. ఇంకా నామం ఉంది కదా, ఆ నామము సర్పం అనమాట. అంటే పై ఈ కవచం వేరేలాకుంది, లోపల శిల వేరేలాకుంది. ఇంకా శంకు చక్రాలు యథావిధిగా ఉన్నవి. ఇంకా కింద మొత్తం వెంకటేశ్వర స్వామి ఉన్నది. ఇంకా వెనక 7 చేపలు అంటే ఆ బట్టకు అనుకొని ఉంటుంది. ఇది స్వయంభూ. మేము ఈ గుడి ప్రదర్శన చేస్తున్నప్పుడు మనకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు కనిపించింది కదండి. ఇక్కడ గోపురం కూడా చాలా పెద్దగా ఉందండి. ఇంకా ఇక్కడ మనము ప్రదర్శన చేసినప్పుడు ఇక్కడ ఒక చింత చెట్టు ఉందండి, చాలా ఫేమస్ ఇక్కడ చెట్టు. ఈ చెట్టుకి చాలామంది ముడుపులు కడుతూ ఉంటారు. పిల్లలు కాని వాళ్ళకి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ముడుపు కడితే వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయని ఇక్కడి వారి ప్రగాఢ నమ్మకము. ఇంకా ఇక్కడ అద్దాల మేడ చాలా విశేషత కలిగింది. అద్దాల మేడలో చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి విగ్రహాలు. పద్మనాభ స్వామి విగ్రహం అండి, చాలా పురాతనమైనది. ఈ గుడిలోనే నేలమడుగుల దశావతారాలు ఉంటాయంట అండి. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వలేదు, చూడనివ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయము శివాలయం అండి. ఎంట్రన్స్లోనే ఈ శివాలయం మనకు కనబడుతుంది. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ అభిషేకం జరుగుతుందండి. మేము పూజలో పాల్గొన్నాము. అభిషేకం అయిన తర్వాత మేము తీర్థప్రసాదాలు తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ హనుమాన్ టెంపుల్ అండి. హనుమాన్ టెంపుల్ వెనకనే మనకు బావి కనబడుతుంది. ఇక్కడ సర్పబంధాలు అంటారు కదండి, ఈ గుడిలో ఉన్నాయి. అందరూ ఇక్కడ లింగానికి అభిషేకం చేస్తున్నారు. ఈ గుడి యొక్క ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉందండి, చాలా విశాలమైనటువంటి ప్లేస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా పురాతన ఆలయాలను చూపించాలని నా యొక్క ఉద్దేశము. నేను వీడియో చేయడానికి కూడా కారణం అదే అండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఆలయంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.